సంపాదించుకుంటారని 10వ తరగతి విద్యార్థులందరూ కూడా రాబోయే 20 రోజుల్లో ప్రారంభమైనటువంటి 10వ తరగతి పబ్లిక్ పరీక్షల్లో మంచి మార్కులు సాధించి ఈ 20 రోజులు మీ ఆలోచనలు మీ యొక్క అలవాట్లు ఇవన్నీ కూడా పట్టకుండా కేవలం పరీక్ష మీద దృష్టి పెట్టి మంచి మార్కులు సంపాదించి మీ తల్లిదండ్రులకి, పాఠశాల యాజమాన్యానికి, అలాగే విద్యాబుద్ధులైనటువంటి ఉపాధ్యాయ బృందానికి మంచి పేరు తీసుకురావాలని ఆశిస్తున్నాను. అలాగే రాబోయే కాలంలో 10వ తరగతి చదవబోతున్నటువంటి 9వ తరగతి విద్యార్థులందరికీ కూడా నేను ఆలోచించి చెప్తున్నాను. అంటే ఇంకా రాబోయే కాలంలో మనకు అతి త్వరలోనే 10వ తరగతి ప్రారంభించుకోబోతున్నాను. ఆల్రెడీ మేనేజ్మెంట్ మీకు అనౌన్స్ చేసింది. కాబట్టి వాటి మీద దృష్టి పెట్టండి. సెల్ ఫోన్ని తక్కువగా వినియోగించండి. మీరు అనుకున్నటువంటి పెంచుకున్నటువంటి ఆశయానికి తొందరగా చేరుకుంటామని తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చినటువంటి ప్రజలందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుని సెలవు చేస్తున్నాను. ప్రపంచమైన ఈ సమాజమైన మనకున్నటువంటి శరీరానికి విలువ లేదు, కానీ మీకున్నటువంటి జ్ఞానానికి మాత్రం ఎవరైనా సరే సెలబ్రేట్ చేయాల్సిందే. ఆ జ్ఞానాన్ని మీరందరూ కూడా కోరుకోవాలని ఆశిస్తున్నాను. మొదటి గురువు తల్లి, తర్వాత తండ్రి, 3వ స్థానం గురువు, 4వ స్థానం దేవుడికి తండ్రి. కానీ పిల్లలందరూ కూడా తెలిసినా కానీ విస్మరిస్తున్నారు. కొవ్వొత్తి అయితే నిస్వార్థంగా వెలుగునిస్తూ సమాజానికి ఏ విధంగా ఉపయోగపడుతుందో తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు కరిగిపోతూ కూడా మీకోసం చాలా కష్టపడుతూ ఆ జీవితాన్ని న్యాయం చేస్తున్నారు. ఏదైనా అంటే తల్లిదండ్రులు తమ కోసం ఏమో ఎంచుకోకుండా రేపటి రోజున బిడ్డలు ఉన్నత స్థాయిలో ఉండాలని కోరికగా కరిగిపోతుంటే ఉపాధ్యాయులు అందరూ ఆ వెలుగు అందరూ ఉపయోగపడే విధంగా తీర్చిదిద్దడంలో తమ శక్తులన్నిటి కూడా అడ్డు పెడుతూ ఇటువంటి గాలికి ఆ దీపం ఆరిపోకుండా తమ చేతుల ద్వారా అడ్డపెడుతూ ఉన్నాము. ముఖ్యంగా చిన్నసార్లు అజయ్ మేడం గారు చూస్తుంటే కొన్నిసార్లు వాళ్ళు బాధపడుతుంటే నిజంగా ఆగుతారు బాధపడుతుంది. ఆ బిడ్డల గురించి కూడా ఆ విధంగా ఆలోచిస్తలేదు నాకు తెలియదు. ప్రతి ఉపాధ్యాయుడు కూడా ప్రతి నిమిషం కూడా ప్రతి పిల్లవాడు తప్పులు చేయకుండా సమాజంతో విలువలతో కూడిన విద్యను అందించడం కోసం నిరంతరం కృషి చేస్తూ ఉన్నారు. పిల్లవాళ్ళు పెద్దవాళ్ళతో ఎలా బిహేవ్ చేయాలి, తల్లిదండ్రులతో ఎలా బిహేవ్ చేయాలి, ఉన్నతంగా ఎలా ఎదగాలి. విద్య అనేది ఒక సాధన మాత్రమే. రేపటి రోజున కష్టపడకుండా బతకడానికి ఒక సాధనంగా ఉపయోగపడింది మాత్రమే. క్యారెక్టర్ అనేది అల్టిమేట్ డెస్టినేషన్ అని చెప్పడం వల్ల విధిస్తారు అనేది ఎప్పుడు ముందుంటామని చెప్పడం ఆశ్చర్యంగా ఉండేది. ప్రతి ఉపాధ్యాయుడు కూడా ప్రతి పిల్లవాడిని తమ పిల్లలుగా భావించి అందుకు కృషి చేస్తున్నారు. అందులో నేను పాల్పంచుకోవడం చాలా ఆనందంగా ఉంది. పిల్లవాళ్ళకి ఇప్పుడు మీకు అర్థం కావట్లేదమ్మా. రేపు మీరు పెళ్ళైనాక 2 కుటుంబాన్ని మీరు చూడాల్సి వచ్చింది. ఒకటి మిమ్మల్ని పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రులను, రేపు మీరు పెళ్లి చేసుకునే వాళ్ళని వాళ్ళు పెట్టబోయే బిడ్డను చూసినప్పుడు ఆ బాధ మీకు తెలుసు. ఒక పెద్దవాళ్ళు ఒక సలహా ఇచ్చారంటే వాళ్ళు దాని బాధ ఎంతో ఇబ్బంది పడుతారని మీరు ఇవ్వరు. ప్రతిదాని మా పిల్లల్ని హైలైట్ మీ పిల్లలు హైలైట్ చేయండి. ఎక్కడన్నా ఏదైనా మిస్టేక్స్ ఉంటే మేము వాళ్ళకి చెప్పి వాళ్ళు సరిదిద్దడానికి ట్రై చేస్తాం, కానీ వాళ్ళని హైలైట్ చేస్తే మాకే వస్తుంది. ఈ రోజు 10th అయిపోతుంది, తర్వాత మీరెవరో మేము మాకేం ఉండదు. కానీ కాకపోతే లైఫ్ లాంగ్ మీరే కదా మీ పిల్లల్ని తీసుకోవాల్సింది. ఏదైనా ఉంటే మిస్టేక్స్ మేము మీకే చెప్పాలి. కాకపోతే మీకు చెప్పినా కానీ విన్నప్పుడు పరిస్థితుల్లోనే మేము ఇక్కడ చెప్తూ ఉంటాం, కానీ వాళ్ళ మీద మాకు సపరేట్గా స్పెషల్గా ఏం మాకు వైరల్ అనేది విరోధం అనేది ఏమి ఉండదు. ఈ అవకాశం సినిమాలో ప్రభావం కావచ్చు, లేకపోతే మన పక్కన ఉన్నటువంటి ఫ్రెండ్స్ మీరు బాగుపడాలన్నా మీరు చేసేవాలన్నా మీ తల్లిదండ్రులు ఇంకో కారణంగా ఈ పక్కన తిరిగేటువంటి మీ ఫ్రెండ్ నేను మంచి దారిలో నడిపించాలన్నా కూడా చెడు దారిలో నడిపించాలన్నా కూడా ఫస్ట్ కారణం మీ ఫ్రెండ్. కాబట్టి మనకి
కాస్త చదువుకునే వాళ్ళు కనుక ఫ్రెండ్స్ అయితే చదువుకోవాలనిపించింది, లేదా ఆడుకోవడానికి ఎక్కువ ఎంజాయ్మెంట్ చేయడానికి ఫ్రెండ్స్ ఉంటే మనం కూడా అడ్డా పెరిగాం. మనకు తెలియకపోయి మనకు కూడా రెండు మనసులు ఉంటాయి. కాబట్టి ఇప్పుడు చెడుని కోరుకుంటుంది, రెండవది మంచి కోరుకునేది చాలా తక్కువగా ఉంటుంది. సో మనం చేసేటువంటి ప్రవర్తన మనం ప్రజలు డిసైడ్ చేస్తాం. మన ఎవరి బాగుంది మన ఒక్కరి నిలబడి అది ఏదైనా కావచ్చు. మా ఒక విద్యార్థికి చదువు రావలేదు, చదువు రాకపోతే వాళ్ళు దేవుడికి పనికిరాలేదు కాదు. చదువు ఎందుకు? చదువు మనకి రావాల్సినప్పుడు సమాజంలో మనకి మంచిగా తీర్చిదిద్దడానికి, మనకంటే పెద్దవాళ్ళని గౌరవించడం కానీ, తన సమాజంలో మన తల్లిదండ్రులుగా ఇదే మన గౌరవించే పరిస్థితి. ఇంటికి కాంచి వాళ్ళని అనేక రకాలుగా మనం పెడతా ఉంటాం. కాబట్టి మన చదువు మనకి ఏం నేర్పాలి? ఫస్ట్ అంటే నాగరికత నేర్పాలి, సంస్కారం నేర్పాలి. తర్వాత భవిష్యత్తులో నువ్వు ఏమవుతావు అనేది తర్వాత. ఈరోజు మనము నర్సరీ నుంచి 10వ క్లాస్ దాకా మనం ఇంగ్లీష్ మీడియం చదువుతున్నాం. కనీసం ఏదైనా ఒక అకేషన్లో మనము ప్లీజ్ చెప్పమంటే కనీసం ప్లీజ్ రాదు. ప్లీజ్ రాదు అనేది కూడా చాలా మంది తక్కువ చదివే పిల్లలకు మీకు వచ్చేలాగా కాదు. నేను బయట చెప్తున్నాను చెప్తాను. మన నర్సరీ నుంచి ఇంగ్లీష్ మీడియం ప్రతిరోజు ప్రేయర్ వెళ్తాం. ఓకేనా? ప్లీజ్ చేయి బ్రహ్మాండంగా పలుకుతూ ఉంటా చెప్తా ఉంటాం. కానీ మీ దగ్గరికి వచ్చిన తర్వాత అమ్మ నువ్వు ప్లీజ్ చెప్తామా అంటే రాదు. వందే మాత్రం పాడమంటే రాదు. నేషనల్ అంటే పాడమంటే